హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 74. ఒక్కరోజు లేట్ అయింది, సారీ. కొన్ని వర్క్స్ వల్ల అయితే సాటర్డేకి చేయలేకపోయాను అనమాట ఈ వీడియో చూసుకుంటే. బట్ ఈరోజు సండే అయితే అప్లోడ్ చేశాను. ఎలా అని చెప్పి నేను ప్రతి వీక్ సండే పెడతానని కాదు, ప్రతి వీక్ మనకి సాటర్డేనే వస్తుంది. ఈ ఒక్క వీక్ కొంచెం డిలే అయిపోయిందనమాట కొన్ని ఇష్యూస్ వల్ల. బట్ వేర్ బ్యాక్ అండ్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే సాటర్డేనే వస్తుంది. సో ఈరోజు యానిమే న్యూసెస్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ లెవెల్ యానిమే న్యూసెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా చూసుకుంటే అట్ ద సేమ్ టైం తెలుగు డబ్ న్యూసెస్ కూడా అదిరిపోయే న్యూసెస్ ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ న్యూస్ క్రేజీ న్యూస్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇది యానిమే కాదు, బట్ లైవ్ యాక్షన్ గురించి. నరుటో లైవ్ యాక్షన్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో నేను ఆల్రెడీ ఎస్టర్డే కూడా వీడియో పెట్టాను, చూసుంటే కనుక మీకు క్లారిటీ వస్తుంది. సో నరుటో లైవ్ యాక్షన్ అయితే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా లయన్స్ గేట్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దాన్ని బట్టి చూసుకుంటే క్రేజీ లెవెల్లో ఉండబోతుంది. డైరెక్టర్ డెస్టిన్ అయితే ఆల్రెడీ క్యాస్టింగ్ కోసం వరల్డ్ వైడ్గా సెర్చింగ్ మొదలు పెట్టారు. సో ఇదైతే క్రేజీ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. సో వీడియో చూడండి, మీకు ప్రాపర్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే చిల్లింగ్ ఇన్ అనదర్ వరల్డ్ విత్ లెవెల్ 2 సూపర్ షీట్ పవర్స్ సీజన్ 2 అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది అనమాట. అండ్ దానికి సంబంధించిన క్యూజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ద డిటెక్టివ్ ఈజ్ ఆల్రెడీ డెడ్ సీజన్ 2 అయితే అక్టోబర్ 2026లో రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. 映すことができる。久しぶりだね。 ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఈవెన్ ద స్టూడెంట్ కౌన్సిల్ హ్యాస్ ఇట్స్ హోల్స్. ఈ యానిమే చూసుకుంటే అక్టోబర్ 2026కి అయితే అనౌన్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కొత్త క్యారెక్టర్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇది స్టూడియో ప్యాషన్ నుంచి అయితే వస్తుంది. సో కాబట్టి ప్యాషన్ అంటే సిమిలర్ స్టైల్ ఉంటుందా, లేకపోతే దీంట్లో ఏమన్నా స్టఫ్ వేరే రకంగా ఉంటుందా, మనం అయితే వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే ఇప్పుడు కగురోబచ్చి నుంచి మనందరికీ తెలిసిందే, కగురోబచ్చి నెక్స్ట్ ఇయర్ రాబోతున్న యానిమే. ఇప్పుడు ఎపిసోడ్ 1 20 minutes చూసుకుంటే ఆల్రెడీ రీసెంట్గానే స్క్రీనింగ్ అయితే జరిగిందనమాట, యానిమే ఎక్స్పో ఈవెంట్లో కావచ్చు అక్కడ. సో ఇది చూసుకుంటే ఎపిసోడ్ 1 అదిరిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఎపిసోడ్ 1 కూడా ఏ బ్లేడ్ దట్ కట్ స్క్రీన్ అని చెప్పి. సో ఫైట్ కొరియోగ్రఫీ చించేశారంట, సినిమాటిక్ లెవెల్లో ఉందని చెప్పి చెప్తున్నారు రివ్యూస్ అయితే. బట్ మనం చూడాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏం చేస్తాం, మనకి స్క్రీనింగ్లు ఏం లేవు ఇక్కడ. సో ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ముర్సిలాగో మాంగా యానిమే అడాప్టేషన్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయిందనమాట. ఇది 2027లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే జురాసిక్ షాడోస్ అనే ఒక కొత్త యానిమే అనౌన్స్మెంట్ అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించిన స్టాఫ్ ట్రైలరు, కాన్సెప్ట్ ఆర్ట్ ఇవన్నీ అయితే రివీల్ చేశారని. అంతేకాకుండా దీని ఆర్ట్ని అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ద అపత్కరి డైరీస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని డైరెక్టర్ అయిన నొరిహికో నగనోమా అయితే దీన్ని లీడ్ చేయబోతున్నారనమాట. సో జురాసిక్ మీద వచ్చిన ఏఈ కూడా పెద్ద సక్సెస్ అయినట్టయితే చరిత్ర లేదు. మరి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే డెలిషియస్ ఇన్ డంజన్ సీజన్ 2 అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది. అండ్ ఇది చూసుకుంటే మనకి అక్టోబర్ 2027కి కన్ఫర్మ్ అయిపోయింది నెట్ఫ్లిక్స్లో. సో అక్టోబర్ అంటే ఏంటి, ఫ్రీ ఇయర్ అంటే ఫ్రీ ఇయర్కి తోడుగా ఇప్పుడు డెలిషియస్ ఇన్ డంజన్ కూడా యాడ్ అయిపోయింది. తోప్ ఫ్యాంటసీ స్టోరీస్ ఒకటే ఉందన్నమాట, ద విచ్ హ్యాట్ ఎట్లియర్. దాని సీజన్ 2 కూడా అక్టోబర్ 2027కి మాత్రం అనౌన్స్మెంట్ అయితే బిగ్ 3 అదే ఫ్యాంటసీలో బిగ్ 3 అనే ఫ్రీ ఇయర్ అను, డెలిషియస్ ఇన్ డంజన్ అండ్ ద విచ్ హ్యాట్ ఎట్లియర్, ఈ 3 ఒకేసారి అయితే టెలికాస్ట్ అవుతాయి, విచ్ విల్ బి ఏ హ్యూజ్ థింగ్. బట్ ప్రస్తుతానికైతే సీజన్ 2కి విజువల్ కూడా రిలీజ్ చేశారు. స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే బ్లీచ్ 1000 బెడ్వర్ ఆర్క్ ఫైనల్ పార్ట్కి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది చూసుకుంటే జూలై 25లో అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. మన ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే వస్తుంది. ようこそ私のソウルソサイティ。 あんたの力を使わせても ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే ఫ్రీ రన్ సీజన్ 3 ఏదైతే ఉందో మెయిన్ స్టాఫ్ అంతా తిరిగి మళ్ళీ వచ్చేసారని సీజన్ 3కి కన్ఫర్మ్ చేశారు. సో మెయిన్ స్టాఫ్లో ఎటువంటి చేంజ్ లేదని, అమ్మయ్య మంచి విషయం. ఎందుకంటే మెయిన్ స్టాఫ్ ఉంటే కనుక సిరీస్ అదిరిపోతుంది. సీజన్ 2 ఆల్రెడీ తోపు అనమాట. అండ్ అదే రేంజ్లో సీజన్ 3 కూడా ఉండబోతుంది. అండ్ దీంతో పాటు ఒక కొత్త స్పెషల్ ఇల్లుస్ట్రేషన్ విజువల్ కూడా రిలీజ్ చేశారు. అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. దీంట్లో మార్చ్డ్ అయితే ఉన్నాడు. వాళ్ళు సీజన్ 3 అనౌన్స్ చేసినప్పుడు మార్చ్డ్ విజువలే రిలీజ్ చేశారు, తోపు విజువల్ అది. అండ్ ఇప్పుడు కూడా కొత్తది స్పెషల్ ఇల్లుస్ట్రేషన్ కూడా మార్చ్డే రిలీజ్ చేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మార్చ్డ్ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందని చెప్పి. ఇట్స్ గోయింగ్ టు బి ఏ వీక్. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే బ్లాక్ క్లేవర్ కొత్త సీజన్ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, అక్టోబర్ 2026లో అంటే ఈ సంవత్సరమే. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మెయిన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. 行くぞリーベン。
ఇట్స్ లుకింగ్ గ్రేట్. సో యా, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ టూ. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే క్లెవర్టీ సీజన్ 2 ఇదైతే మనకు ఆల్రెడీ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది కూడా జూలై 8వ తారీఖున. తెలుగు, తమిళ్, హిందీలో కూడా రిలీజ్ అయింది చూడాలనుకుంటే. ఇప్పుడు దీనికి సంబంధించిన మెయిన్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. యానిమే రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా చెప్తున్నా, ఎనీవే చూసుకోండి విజువల్. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే స్వార్డ్ ఆర్ట్ ఆన్లైన్ ద మూవీ ఇంటెగ్రల్ డొమైన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన టీజర్ విజువల్ కూడా రిలీజ్ చేశారు, స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. అండ్ మూవీ జపనీస్ థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది 2028లో. యా, స్వార్డ్ ఆర్ట్ ఆన్లైన్ మూవీ. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే గ్రాండ్ బ్లూ నుంచి గ్రాండ్ బ్లూ సీజన్ 3 కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందనమాట. బట్ వాళ్ళు సీజన్ 3 రిలీజ్ అయిన తర్వాత మెయిన్ కీ విజువల్ని మార్చేసి మళ్ళీ రిలీజ్ చేశారనమాట. అది స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి, ఎలా ఉందో చూసుకోండి. యా, ఇట్స్ గోయింగ్ టు బి క్రేజియెస్ట్ ఎపిక్ అనమాట. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే సకమోటో డేస్ నుంచి సీజనల్ విజువల్ అయితే రిలీజ్ అయిందనమాట. మరో కొత్తది సీజన్ 2 జనవరి 2027లో రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఈ కొత్త విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ వెళ్ళిపోతే విచ్ ఆన్ ద హోలీ నైట్ యానిమే ఫిల్మ్ అయితే నవంబర్ 20లో రిలీజ్ కాబోతుంది జపాన్లో చూసుకుంటే. సో దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ వెళ్ళిపోతే సాగా ఆఫ్ టాన్యా ది ఈవిల్ సీజన్ 2 అయితే మనకి ఇప్పుడు రిలీజ్ అయిందనమాట. సో ఈ సీజన్ 2లో టోటల్ 12 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. 12 ఎపిసోడ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. అండ్ ఇంతటితోటి రెగ్యులర్ న్యూసెస్ కూడా ఎండ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం మన తెలుగు డబ్బు న్యూసెస్ విషయానికి వెళ్ళిపోదాం. తెలుగు డబ్బు న్యూసెసే చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. సో యా, వీటిల్లో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి నరుటో షిప్పుడెన్ గురించి మాట్లాడుకుందాం. సో నరుటో షిప్పుడెన్ చూసుకుంటే తెలుగు, తమిళ్, హిందీలో క్రంచీ రోల్లో రిలీజ్ అయిపోయింది. ఎస్, సో ఫస్ట్ 32 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. దీని గురించి రివ్యూ కూడా ఇచ్చాం, చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ యా, ఫైనల్లీ ఇట్స్ బ్యాక్ గైస్. నరుటో షిప్పుడెన్ మనకి ఫస్ట్ ఎపిసోడ్స్ అసలు తెలుగులోనే లేవు ఇప్పటి వరకు. బట్ క్రంచీ రోల్ చూసుకుంటే ఫస్ట్ 32 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. అండ్ ఇలాగే సీజన్ వైజ్గా అయితే రిలీజ్ చేస్తూనే ఉంటారు. మొత్తం 500 ఎపిసోడ్లు అయితే రాబోతున్నాయి. అండ్ యా, ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే థండర్ 3 యానిమే కూడా చూసుకుంటే ఇప్పుడు ఎపిసోడ్ 1 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిందనమాట. సో తెలుగు, తమిళ్, హిందీ కూడా రిలీజ్ అయింది, జపనీస్, ఇంగ్లీష్తో పాటు. సో ఆన్ టైము మీకు ఎవ్రీ వెనస్డే ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది. తెలుగు, తమిళ్, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది అది. సో ఈ నెక్స్ట్ వెళ్ళిపోతే టోక్యో గోల్ సీజన్ 1 అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ కాబోతుందని చెప్పి జూలై 22లో అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అంటే ఇంకొన్ని రోజులే ఉంది, అది కూడా ఎగ్జాక్ట్ టైం కూడా చెప్తా. జూలై 22 2:30 అయితే రిలీజ్ కాబోతుంది మన ఇండియాలో చూసుకుంటే. అది కూడా క్రంచీ రోల్ యాప్లో రిలీజ్ అవుతుంది. సో తెలుగు, తమిళ్, హిందీలో ఫైనల్లీ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న టోక్యో గోల్ అయితే మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా క్లెవర్టీస్ యానిమే సీజన్ 2 కూడా మనకి తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అయిపోయింది. ఎప్పుడో ఎపిసోడ్ 1 స్ట్రీమ్ అవుతుంది జపనీస్తో పాటు. అండ్ ఎవ్రీ వెనస్డే మీకు ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది. సో ఇవన్నమాట తెలుగు డబ్బు న్యూసెస్ నేను చెప్పాలనుకుందా. అండ్ ఇంతటితో అయితే ఈ వీడియో నేను చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే దెన్ బాబాయ్.